స్మాల్ స్పెషల్ డే అండి, ఎందుకంటే చాలా రీజన్స్ అనేది సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు. అండ్ నా 3 సినిమాలు స్వామిరారా, కార్తికేయ యాజ్ వెల్ as సూర్య వర్సెస్ సూర్య చాలా బాగా చాలా సూపర్ రిజల్ట్ ఇచ్చాయి. అలాగే ఈరోజు సూర్య వర్సెస్ సూర్య 25 days సెలబ్రేషన్ కూడా చేస్తున్నాం అండి. అండ్ ఇట్స్ రియలీ బిగ్ క్రెడిట్, ఎందుకంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఇంత వాట్ ఎవర్ మంచి స్టేజ్కి వచ్చి ఈరోజు 25th day ఆల్మోస్ట్ లాట్స్ ఆఫ్ సెంటర్స్, లాట్స్ ఆఫ్ థియేటర్స్లో ఆడుతూ ఉంది. సో ఇవన్నీ దీని గురించి మాట్లాడతాం. బట్ ఫస్ట్ ఐ వాంట్ ఇన్వైట్ మై స్వామిరారా సినిమా డైరెక్టర్ సుధీర్ వర్మ, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. సుధీర్ ప్లీజ్ వేర్ ఎవర్ యూ ఆర్ కమ్ హియర్. చందుబాయ్ వెల్, అలాగే మా కార్తికేయ సినిమా ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో పైకి రావాలంటే డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ అవసరం అంటారు. యూ నీడ్ అ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆర్ యూ నీడ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు. నాకు శేఖర్ కమలా గారు నా ఫస్ట్ హిట్ ఇచ్చారు హ్యాపీ డేస్. అండ్ హ్యాపీ డేస్ సినిమా హిట్ ఇచ్చిన తర్వాత ఏ సినిమా చేయాలి ఏంటి అని ఎప్పుడు డౌట్ ఉండేది. అండ్ అలాంటి టైంలో నాకు సుధీర్ అండ్ చందు ఇద్దరు ఫ్రెండ్స్, యాజ్ వెల్ as చేతుబాయ్ సారీ మా సినిమా లిరిక్ రైటర్ చేతుబాయ్ యాజ్ వెల్ as రౌడీపుర డైరెక్టర్, మీరు కూడా పైకి రావాలి. వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ అండ్ హూస్ హెల్ప్ మీ, సపోర్టెడ్ మీ. సో నాకు 3 గ్యాంగ్ ఉండేవారండి, చేతు, చందు అండ్ సుధీర్. అండ్ వాళ్ళు నాకు దే హవ్ గివెన్ మీ లైక్ ఆల్వేస్ అడ్వైస్ ఇచ్చేవారు, సినిమా ఇలా చేయాలి అలా చేయాలని. అండ్ ఈరోజు వీళ్ళందరూ కలిసి నాకు మంచి సినిమాలు ఇచ్చారు, మంచి సక్సెస్ ఇచ్చారు. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ దీస్ 3 producers ఆర్ మై టీమ్, దీస్ 3 directors ఆర్ మై టీమ్. అండ్ వాళ్ళతో నేను 100% మళ్ళీ సినిమాలు చేస్తాను. మేము ఒక టీమ్ వర్క్లో మేము విల్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ నిజంగా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు 2-3 బ్యాడ్ ఫిల్మ్స్ వచ్చాయి. అప్పుడు నేను అనుకునేవాడిని, అంటే లైక్ హిట్ ఎలా దొరుకుతుందబ్బా, అసలు హిట్ సినిమా అన్నది ఎంత కష్టం, లైక్ విల్ వి గెట్ ఇట్, మళ్ళీ సక్సెస్ చేయగలుగుతాను అనుకునేవాడిని. ఆ టైంలో నాకు సుధీర్ వర్మ, నాకు నా ఫ్రెండ్, నేను ఐ ఆల్వేస్ యూస్ టు ట్రస్ట్ ఇట్, తనతో ఫ్రెండ్షిప్ చేసింది కూడా ఎందుకంటే తను చాలా టాలెంటెడ్ అని. సో స్వామిరారాని కథ చెప్పి, కథ చెప్పలేదు నాకు యాక్చువల్లీ నువ్వు స్వామిరారా చేస్తున్నావు అంతే, నీకు మంచి సక్సెస్ వస్తుందని చెప్పాడు. ఐ ట్రస్టెడ్ ఇన్ బ్లైండ్లీ. అండ్ అలాగే మమ్మల్ని బ్లైండ్గా ట్రస్ట్ చేసిన ప్రొడ్యూసర్ చక్రి, వీళ్ళిద్దరు కలిసి చేశారు ఆ సినిమాని. అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ 2013. అండ్ ఇట్ గేవ్ మీ అ న్యూ లైఫ్, ఒక ఫ్రెష్ లైఫ్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. అండ్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే బికాస్ I want to share my happiness with all of you and say thank you for these 3 consecutive hits. And రెండుగా చెప్పాడు కథలో, నన్ను వచ్చి కార్తికేయ అనే సినిమాని మేము సెలెక్ట్ చేసాం. అండ్ కార్తికేయ అనే ఖర్చు పెట్టి సినిమాని తీశారు. అండ్ ఆ సినిమా ఇట్స్ గివెన్ హ్యూజ్ హిట్ ఫర్ అస్. అండ్ 2014లో ఆ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం. నేను ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంటే సినిమా ఒక కాన్సెప్ట్ పరంగా డిఫరెంట్గా ఉండాలని చెప్పి అనుకున్నాం. అండ్ ఒక వెరైటీ సినిమా, ఏ రోజు మేము సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకోలే. కానీ ఈరోజు నిజంగా 25th day అండి మా సినిమా థియేటర్స్లో ఉంది. అండ్ ఇట్స్ స్టిల్ రన్నింగ్ ఇన్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థియేటర్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే 3 సినిమాలు 3 జానరాస్ అండి, ఒక సింగిల్ జానరా కాదు. సో 3 different జానరాస్ని నేను ఏది చేసినా కానీ యాక్సెప్ట్ చేసి పీపుల్ అదే వాచ్డ్ ఇట్. అండ్ పీపుల్ దగ్గరకు వచ్చేసి మీరు ఇలాగే కంటిన్యూ అవ్వండి అని చెప్పి నేను మన సెల్ఫీ టూర్కి వెళ్ళాను. చెప్తుంటే ఇట్ వాస్ వెరీ హార్ట్ టచింగ్. అండ్ దిస్ మీట్ ఇస్ టు థ్యాంక్ దీస్ 3 guys, దీస్ 3 directors, దీస్ 3 producers అండ్ దీస్ 3 movies. ఇక్కడ రైట్ నా మీరు చూడొచ్చు, సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయ అండ్ స్వామిరారా. అండ్ నిజంగా ఇది ఒక మైల్ స్టోన్లో మిగిలిపోయింది నాకు లైఫ్లో. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గోన్ రిమెంబర్ దీస్ 3 films. ఈ సినిమాల తర్వాత ఎన్ని హిట్లు వచ్చినా కానీ ఈ 3 సినిమాలు మాత్రం నాకు ఎప్పటికీ మిగిలిపోయే సినిమాలు. అండ్ ఐ థింక్ దే మేడ్ నిఖిల్ అంటే ఫస్ట్ జనాలు గుర్తొచ్చేవి ఈ 3 సినిమాలు. సో హ్యాపీ డేస్ ఆబ్వియస్లీ, బట్ దీస్ 3. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ వాంట్ దెమ్ టు స్పీక్ అ వర్డ్. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నేను ఇంకేం చేయాలో చెప్పాలి కాదు. ఫస్ట్ నాకు సుధీర్ మాట్లాడాలి, బికాస్ సుధీర్ ఇస్ వన్ హూస్ స్వామిరారా. సో మై ఫస్ట్ ఎగ్జాక్ట్ పాయింట్కి వచ్చేస్తే స్వామిరారా జరగడానికి వీళ్ళిద్దరూ కారణం అంటే నిఖిల్ చెప్పినట్టు ముందు కొన్ని బ్యాడ్ ఫిల్మ్స్ చేశాడు, అవి నాకు అడ్వాంటేజ్ అయినాయి యాక్చువల్గా. సో స్వామిరారా వచ్చే టైంకి ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు. అండ్ దట్టు అంటే ఆ టైంలో ఎక్స్పెరిమెంట్ చేస్తే బెటర్ అనిపించింది. అండ్ క్రైమ్ కామెడీస్ కూడా అంతగా పెద్దగా వర్కౌట్ అయినాయి లేవు. సో అది మంచి స్క్రీన్ ప్లే చేస్తే డెఫినెట్గా వర్కౌట్ అవ్వచ్చు, లేకపోతే అలా జనాలు ఎలాగ పట్టించుకోరని తెలుసు. సో అదేదో రిస్క్ చేద్దాం అన్నప్పుడు నిఖిల్ కథ వినకుండానే ఓకే చేశాడు. అండ్ చక్రి కూడా కథ వినలేదు. సో ముందు వాళ్ళే నాకు ఆఫీస్ ఇచ్చి అక్కడి నుంచి కథ రెడీ చేసుకున్న తర్వాత షూటింగ్కి వెళ్ళాం. షూటింగ్ అంతా చాలా హ్యాపీగా చేసాం, ఏ రోజు దేనికి ఇబ్బంది పడలేదు. అండ్ ప్రొడ్యూసర్ కూడా ఏ రోజు ఇది ఇంత అవుతుంది అది అంత అవుతుంది అని ఏ రోజు చెప్పలేదు నాకు. నన్ను హీరోగా సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటి? నాకు అవైలబుల్ ఉన్న ఏకైక హీరో నిఖిల్ అండి ఆ టైంకి. అంటే కథ వినకుండా చేసేది ఇప్పుడు కదా ఎప్పుడైనా నిఖిలే. సో అది ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి ఇంకా నేను అనుకున్నది చేయొచ్చు, గుడ్డో బ్యాడ్ అంతా నాకే వస్తుంది అని ఒక స్వార్థంతో చేశాను. సో నాకు సపోర్ట్ చేసిన నిఖిల్ అవనివ్వండి, చక్రి అవనివ్వండి, వాళ్ళకి 100% రుణపడి ఉంటాను. అండ్ ఇంకా స్వామిరారా రిలీజ్ అయిన తర్వాత ఇంకా మీ అందరికీ తెలుసు, అందరూ మీడియా అంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ అటువంటి వెరైటీ ఫిల్మ్ని అంత బాగా రిసీవ్ చేసుకోవడం అన్నది నేనే షాక్ అయ్యాను. అంటే
బాగానే ఉంటుంది అంటారు అనుకున్నా కానీ అంత సూపర్ హిట్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డెఫినెట్గా. అంటే నేను కాదు, మేము ముగ్గురం ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే చేసాడు చందుతో. సో అంటే నాకు స్వామిరారు అయిన తర్వాత చాలా భయం వేసింది, నీకు ఏం సినిమా చేస్తాడు అంటే హిట్ వచ్చిన తర్వాత అది క్యారీ చేసుకోవడం చాలా కష్టం. సో ఇప్పుడు స్వామిరారు వచ్చే టైం నాకు చాలా ఈజీ అండి. నిఖిల్ మీద అసలు ఎక్స్పెక్టేషన్ లేదు. సో సింపుల్గా ఏదో కొంచెం ఇంప్రెస్ చేస్తే చాలు, బాగానే ఉంటుంది అంటారు అని. బట్ నాకన్నా పెద్ద టాస్క్ చందు తీసుకున్నాడు. ఇది హిట్ అయిన తర్వాత కొంచెం ఎక్స్పెక్టేషన్ చేస్తారు, అది నిఖిల్కి ఆ కంగారు ఉంటుంది, తన ఎంత హైపరో తెలుసు మనకి. సో భయ్య అంటే దానికన్నా మనోడు పెట్టి కంగారు ఎక్కువ ఉంటుంది చందు కన్నా. ఇప్పుడు నాకు సో అవన్నీ హ్యాండిల్ చేసి చందు ఎక్స్ట్రాడినరీగా తీశాడు. సో అంటే నేను స్వామిరారు రిజల్ట్ కన్నా కార్తికేయకి ఎక్కువ హ్యాపీ అయ్యాను, ఎందుకంటే దానికన్నా పెద్ద హిట్ అయింది. సో ఆ విషయం అదే. తర్వాత సూర్య వర్సెస్ సూర్య మీ అందరికీ తెలుసు. సో అలాగే ఆ హిట్స్ అలా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిఖిల్ ఉంటాడండి, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కావాలి భయ్యా, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. ఓకే అంటాడండి. అంటే నిజంగా ఒక హిట్ పడ్డమే టఫ్ అది అని అనిపించేది, బ్యాక్ టు బ్యాక్ అని ఐ మీన్ ఇంకా టఫ్ అని అనిపించేది అనమాట. కార్తికేయ అసలు మెటీరియల్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ కారణం అది ఎవరంటే సుధీర్ అండి. స్వామిరారా లేకపోతే 100% ఫస్ట్ పర్సన్ తనే అని నేను ఎందుకంటే స్వామిరారా లేకపోతే అంటే అంత డబ్బులు పెట్టి కార్తికేయ తీయడం అనేది ఛాన్స్లెస్ అండి. సో అది మెటీరియల్ ఏంటంటే ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్. ఇది చాలాసార్లు నేను పర్సనల్గా అనుకున్నాను, నేను మాట్లాడాను, నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఓపెన్గా ప్రెస్కి చెప్పే అవకాశం వచ్చిందండి. హీఈస్ ద పర్సన్ అండి స్వామిరారా. ఐ మీన్ తర్వాత కార్తికేయ యాక్చువల్గా మెటీరియల్ అంటే కారణం సుధీర్, ఐఎమ్ రిపీటింగ్ అండి. తర్వాత అండ్ నిఖిల్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడండి. ఈ కథ డెఫినెట్గా చేద్దామని ఒకళ్ళిద్దరు కొంచెం అంటే హెసిటేట్ చేసినా కానీ అండ్ బొగ్గారం గారు అది విన్న తర్వాత డన్ మొత్తం పెట్టలేదు అండ్ వీఆర్ హ్యాపీ. రిజల్ట్ కూడా స్వామిరారాకి ఏమాత్రం తక్కువ అవ్వకుండా డెఫినెట్గా హిట్ అయింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సూర్య కూడా హిట్ అయింది, బ్యాక్ టు బ్యాకే కాదు హ్యాట్రిక్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ నిఖిల్. కాదంటే నెక్స్ట్ కార్తికేయ 2 ఎప్పుడు? థ్యాంక్ యూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ ఏంటంటే సుధీర్, చందు, నేను ముగ్గురం అసిస్టెంట్ డైరెక్టర్గా కలిసి వచ్చిన వాళ్ళు. నిఖిల్ అందరం కలిసి ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అండ్ నిఖిల్కి ఇప్పటికీ ఏంటంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడైతే అందరూ సరదాగానే ఉన్నాం, వద్దు అంత హైపర్ చేయకు అని. అండ్ లక్కీగా సుధీర్ గారు, చందు డైరెక్టర్లు అయిన తర్వాత వాళ్ళు బాగా కంట్రోల్ చేశారండి. అండ్ నిఖిల్ సూపర్గా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ ఇప్పుడు ఎప్పుడైనా బ్యాచ్లో హీరో అంటే ధైర్యంగా ఉంటుంది, సర్లే మనతో సినిమా చేస్తూ ఉంటాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అండ్ బయట చేసుకుని వచ్చారు అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెండే కదా, చేసుకోవచ్చు. ముందు బయట చేస్తూ ఉంటాయి. అండ్ వెరీ హ్యాపీ, ఇదే కంటిన్యూ చేయండి నిఖిల్. సూర్య వర్సెస్ సూర్య తర్వాత కూడా అన్ని డిఫరెంట్ ఫిల్మ్స్. థ్యాంక్స్. ఎందుకంటే ఇందాక ఫస్ట్ ఆయన మాట్లాడితే చెప్పారు సుధీర్ వీళ్ళందరితో వాళ్ళ టాలెంట్ చూసి నేను ఫ్రెండ్షిప్ చేశానని. అలాగే నన్ను ఫస్ట్ పిలిచి సార్ నేను రవితేజ హీరో అవుదాం అనుకుంటున్నాను, మీరు ఆయన కెరీర్ ఎలా ప్లాన్ చేస్తే నాది కూడా అలాగే ప్లాన్ చేయండి అని చెప్పారు. నేనేమో నిజం అనుకున్నా. తర్వాత అసలు కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలని నాకు ఆయనే నేర్పుతున్నారు ప్రస్తుతం. ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను మళ్ళీ సినిమాలో యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది మీరు సర్కాస్టిక్గా అంటున్నారా, సీరియస్గా అంటున్నారా? సీరియస్గానే అంటున్నా. నేను ఈ కెరీర్ ఇంతవరకు ఏం ప్లాన్ చేయలేదు, ఆయనే చేసుకుంటున్నారు. సుధీర్ సినిమా నాకు తెలియదు, ఆయనే చేసుకున్నారు. చందు సినిమా కూడా ఆయనే చేసుకున్నారు. సూర్య వర్సెస్ సూర్య కూడా ఆయనే ఫిక్స్ చేసుకున్నారు. ఆయన ఏంటంటే నేను ఈయన దగ్గర చూసిన క్వాలిటీ ఏంటంటే యాక్టింగ్ టాలెంట్తో పాటు కెరీర్ ప్లానింగ్. నేను చాలామంది హీరోలు రేట్లు చూశాను. ఒక ప్రొడ్యూసరు ఆ హీరోతో మళ్ళీ కంటిన్యూ చేయాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఈయన మన కార్తికేయ సినిమాకి ఫైనాన్స్ చేసి ఆ సినిమాకి రిలీజ్ అప్పుడు హెల్ప్ చేసిన మన శివకుమార్ గారితో ఇమీడియట్ సినిమా ఆయనతోటి ఒప్పించారు. ఆయన ఒప్పుకునేదని అది తెలియదు ఆయన ప్రొడ్యూసర్. అది హీరో గారి టాలెంటే. ప్లస్ ఒక 3 సినిమాలు వరుసగా హిట్ ఇచ్చాక 3 ప్రొడ్యూసర్లు 3 డైరెక్టర్లు ఒక హీరోతో కూర్చొని ఇలా ప్రెస్ మీట్ ఇచ్చింది ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అయి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది మీ దగ్గర నేర్చుకున్నా అన్నది నాకు సర్కాస్టిక్ ఉంది, మిగతాదంతా నిజంగా నా కెరీర్ కూడా ప్లాన్ చేసి పెట్టండి. ఆల్ ది బెస్ట్. చేయడం గల కారణమైన నిఖిల్, సుధీర్, నా ఫ్రెండ్ సందీప్, కృష్ణ చైతన్య అందరం కలిసి కష్టపడ్డాం.
ఆ సినిమా ఎంత హిట్ అవుతుందని మాకు తెలియదు, పెద్ద హిట్ అయింది. వీఆర్ ఆల్ హ్యాపీ అండి. మళ్ళీ నాతో సినిమా తీస్తారా? ఫ్రీగా వస్తే చేస్తాను. స్వామిరార లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత లేవాలి మైక్ దగ్గర అప్పుడెప్పుడు అరిగిపోయింది ఇంకా. స్వామిరార లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత వెంటనే కార్తికేయ లాంటి సినిమా చేయడానికి నిఖిల్ ఒప్పుకొని చందు నాకు వచ్చి కథ చెప్పింది వెంటనే నేను ఒకటే అనుకున్నాను, స్వామిరార లాంటి ఇది ఒక డిఫరెంట్ జోనర్, ఇది ఒక డిఫరెంట్ జోనర్, ఇటువంటి జోనర్ చేసే అవకాశం. ఎందుకంటే డివోషనల్ టచ్ ఉన్న సినిమా, సాధారణంగా డివోషనల్ టచ్ సినిమాలు అంటే నాకు కొంచెం అభిమానం ఉంది. దాంతో ఈ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకుని చేయటం, ఆ సినిమాకి నిఖిల్ చేసిన కోఆపరేషన్ కానీ లేకపోతే చందు చెప్పిన కథ చెప్పినట్టు తీయటం కానీ ఇవన్నీ ఆ సినిమాకి చాలా ప్లస్ అయినాయి. తర్వాత సినిమా రిలీజ్ ముందు ఎంత కష్టపడి ఎంత సినిమా తీసినా రిలీజ్ చేయడం అనేది ఈరోజు చాలా కష్టమైపోతుంది చిన్న సినిమా. అటువంటి టైంలో ఈ సినిమా మొత్తాన్ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన శివకుమార్ గారు ఆ సినిమాకి చాలా హెల్ప్ చేశారు. టోటల్గా గొప్ప సినిమాని మేము పబ్లిక్ ఇచ్చాము. అది 2014 అక్టోబర్ కార్తీక మాసం మొదటి రోజు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారంటే సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు హీరోస్ మాకు ఏ పాత్ర లేదు, ఈ సినిమాతో సంబంధం లేదని పక్కలు పోతారు. అట్లా కాకుండా ఆ సినిమాలు 25 రోజులు తన భుజం మీద వేసుకొని మోసాడు నిఖిల్. అదొక్కటే చాలు. ఎందుకంటే హీఈస్ ఏ ప్రొడ్యూసర్స్ హీరో. రెమ్యునరేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే తను ఏంటంటే సినిమాని ప్రేమిస్తాడు, సినిమా కోసం కష్టపడతాడు. ఇది నా పని కాదు అనుకుంటాడు. ఎవ్వరు అనుకోరు, వేరే అతను ఒక్కడే ఫీల్ అయ్యి సినిమాని మీద వేసుకొని చేస్తాడు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ సెట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా రావాలని తను ఇంకా ఈ ఇండస్ట్రీలో బాగా వెనకాల ఏ సపోర్ట్ లేకుండా మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు. అది ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ మరి ఈరోజు సూర్య వర్సెస్ సూర్య సినిమా 25 days సందర్భంగా దాంతోపాటు 3 సినిమాలు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ తర్వాత హ్యాట్రిక్ సినిమాగా నిలబడ్డదని ప్రూవ్ చేసినందుకు 3 డైరెక్టర్లు 3 ప్రొడ్యూసర్స్ తోటి ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం మరి నిజంగా సంతోషం. ఏంటంటే ఇవాళ ఇండస్ట్రీలో చాలాసార్లు చెప్పడం జరిగింది, మరి ఈరోజు ఈ సినిమా ఇంత సక్సెస్ కావడానికి కారణం మరి ఇందాక అందరు చెప్పినట్టుగానే నిఖిల్ కోఆపరేషన్. తను ఒక హీరోగా అనే మర్చిపోయి పూర్తిగా ఈ సినిమా ప్రొడక్షన్ బాధ్యత కూడా మీద వేసుకొని చేయడం, మరి అదేవిధంగా ప్రమోషన్లో కూడా కంటిన్యూగా ఈ సినిమాని ఎక్కడ తగ్గకుండా ప్రమోషన్ చేస్తూ దాదాపుగా సినిమా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఒక 3 days 4 days బ్యాక్ నైజాం హైదరాబాద్లో ఒక 3 థియేటర్సే ఉంటే మళ్ళీ తర్వాత నిన్నటికి 5 థియేటర్స్ వేసి ఇవాళకి 7 థియేటర్స్ వేసి టోటల్ యావత్ ఆంధ్రప్రదేశ్ నైజాం సీడెడ్ 3 ప్రాంతాల్లో కలిపి ఈరోజు 26 థియేటర్లలో ఈరోజు రన్నింగ్గా ఆడుతున్నటువంటి సినిమా 25th డే. మరి వీటన్నిటికీ కారణం సినిమా మనం ఏదో తీసాం అయిపోయిందని ఆర్టిస్ట్ అనుకోకుండా, అదేవిధంగా డైరెక్టర్ కూడా నా పని ఏదో అయిపోయింది సినిమా తీశాను రిలీజ్ చేశాడు ఆ ప్రొడ్యూసర్ బాధ్యత అని ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్ అనుకోకుండా, అదేవిధంగా ప్రొడ్యూసర్ కూడా సినిమా నిర్మాణం అయిపోయింది డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మాం మరి వారి బాధ వారు పడతారని చెప్పేసి వదిలిపెట్టేస్తే మనకు నెక్స్ట్ తీయబోయే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు రావడం జరగదు. అదేవిధంగా ఏ ఆర్టిస్ట్ కూడా కోఆపరేషన్ చేయడు, ఏ డైరెక్టర్ కూడా కోఆపరేషన్ చేయడు. మరి ఈ సినిమా విషయం తీసుకుంటే స్వామిరార తర్వాత కార్తికేయ సినిమా జరుగుతున్న సందర్భంలో మరి ఈ యొక్క టీంతో పరిచయం, మొదటిగా శ్రీనివాస్ గారితో పరిచయం ఏర్పడడం, మరి వారితో పాటు కార్తికేయ సినిమా అనేది అప్పటికి నాకు నిఖిల్ పరిచయం లేదు, బట్ అయినప్పటికీ శ్రీనివాస్ గారితో కూడా పరిచయం లేదు. బట్ కేవలం ఏంటంటే కార్తికేయ సినిమా అనే ఫ్లేవర్ అప్పటికే చాలా బాగా 50% షూటింగ్ పార్ట్ అయిపోయింది. మరి ఆ సమయంలో నన్ను అప్రోచ్ అయినప్పుడు ఈ సినిమాకు హెల్ప్ చేసి పెట్టాలంటే అప్పటికి ఆ సినిమా మీద మంచి ఉన్నటువంటి హైప్ వలన నేను ఫస్ట్ టైం అంటే దాదాపుగా 2-3 సంవత్సరాల్లో అంటే సినిమాలు ఇంకా చెయ్యొద్దనే సమయంలో మరి శ్రీనివాస్ గారు అప్రోచ్ అయితే ఆ రోజు మరి నేను మొదటిగా ఫస్ట్ కాపీ నాకు ఇచ్చేసేయమని చెప్పేసి అడిగినటువంటి శ్రీనివాస్ గారిని అడగడం జరిగింది. అదే రోజు మరొక ఫ్యాన్సీ అమౌంట్ ఇస్తాను, నేను ఫ్యాన్సీ రేట్ తోటి
పూర్తిగా ప్రాజెక్ట్ అంతా నువ్వు ఫస్ట్ కాపీ తయారు చేసి ఈ సినిమా డెఫినెట్గా తప్పకుండా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కూడా ఒక్కటే ముక్త కంఠంతో చెప్పినటువంటి పదం ఏంటంటే కార్తికేయ అనే సినిమా ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించబోతుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని బిఫోర్గా. మరి దీనికి కారణం నేను ఎప్పుడు సినిమా చూడలే, అంటే వీళ్ళు చూపెట్టలేదు. కనీసం ఎక్కడన్నా ఎడిటింగ్ రూమ్లో తీసుకెళ్ళి ఏదైనా సీన్స్ అయినా చూపెడతారంటే అట్లా కూడా చూపెట్టలేదు. బట్ అయినా ఆ సినిమా మీద నమ్మకం, సేమ్ టైం ఆ హీరో, టెక్నీషియన్స్ చందు గారు కానివ్వండి, మిగతా మా యొక్క డైరెక్టర్ కార్తిక్ కానివ్వండి, మరి శ్రీనివాస్ గారు, వీరి లొకేషన్స్ 2-3 టైమ్స్ వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు వీరి యొక్క టీం వర్క్ చూసి డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే బలమైన నమ్మకంతో మరి ఆ యొక్క సినిమా కూడా నా చేతనైనంత వరకు సాయం అందించి, మరి అదే సమయంలో ముఖ్యంగా నిఖిల్ హీరోగా తను చేస్తున్నటువంటి యాక్టింగ్ కానివ్వండి, తను నడుచుకున్నటువంటి యాటిట్యూడ్, తను మెయింటైన్ చేస్తున్న రిలేషన్షిప్, అవన్నీ నచ్చి మరి ఈ సినిమా చేయాలనే చెప్పగానే మొదటిగా నేను రెండో మాట ఏమీ అనకుండా ఈ సినిమా ఓకే మీకు అందరికి నచ్చితే తప్పకుండా చేస్తానని చెప్పేసి సూర్య వర్సెస్ సూర్య చెప్పడం జరిగింది. మరి కార్తికేయ రిలీజ్ కంటే బిఫోరే సుమారుగా 60% ఫినిష్ చేసుకొని మరి ఈ యొక్క సినిమా కూడా మొదటి నుండి పూర్తిగా నమ్మకం ఉంది. ఈ సినిమా ఓహో బ్లాక్ బస్టర్ 100 days ఇస్తామని చెప్పేసి ఏనాడు అనలేదు. కానీ సినిమా ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఆడియన్కి అనుగుణంగా ఈ యొక్క సినిమా కొత్త రకంతో ఉండబోతుంది. తప్పకుండా ఈ యొక్క సినిమాను ఆదరిస్తారని చెప్పేసి అనుకోవడం, అదేవిధంగా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకైతే ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందో అదేవిధంగా రీచ్ కావడం. మరి ఈ యొక్క సినిమా ఒక వారం రోజుల ముందుగానే ఈ యొక్క సినిమా బిజినెస్ అంతా అయిపోవడం, మరి పెద్ద పెద్ద పంపిణీదారులు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఈ యొక్క సినిమాను కొనడం జరిగింది. మరి వారందరూ కూడా ఈరోజు సేఫ్గా ఉన్నారని చెప్పడానికి కారణం ఈరోజు 25th డే సినిమా రన్నింగ్ అని చెప్పేసి మీ అందరితో మనవి చేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు 25th డే, మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు సుధీర్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా చక్రి గారు కానివ్వండి, చేతు గారు కానివ్వండి, రాజా రవీంద్ర గారు కానివ్వండి, మరి చందుబాయి కానివ్వండి, మా శ్రీనివాస్ గారు కానివ్వండి, మరి వీరందరూ కూడా ఇంత కలయికత, అంటే 3 సినిమాలు చేసి ఇందాక రాజా గారు చెప్పినట్టుగా సామాన్యంగా ఏ సినిమాకైనా నేను గతంలో కూడా ప్రతిసారి చెప్తా ఉంటాను, ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టిన రోజు ఏ విధంగా సంతోషంగా ఉంటారో మరి గుమ్మడికాయ కొట్టిన రోజు సంతోషంగా ఉంటే తప్పకుండా ఆ యొక్క సినిమా సక్సెస్గా ఆడుతుందని చెప్పేసి, సక్సెస్ అవుతుందని చెప్పేసి బలమైన నమ్మకంతో దిగినటువంటి ప్రొడ్యూసర్ నేను. మరి ఈరోజు 3 ప్రొడ్యూసర్లు, 3 డైరెక్టర్లను ఈ విధంగా పక్కన పెట్టుకొని ఈ యొక్క హ్యాట్రిక్ సంబంధించి ఎంజాయ్ చేసుకుంటారంటే తప్పకుండా నిజంగా ఇలాంటి హ్యాట్రిక్లు ఇక ముందు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వాటికి కావాల్సిందల్లా ఇప్పుడే ఎదుగుతున్నటువంటి హీరో కాబట్టి మరి ఇదే విధంగా యాటిట్యూడ్, ఇదే విధంగా పిఆర్ మెయింటైన్ చేస్తూ, ఇదే విధంగా తన యొక్క కెరీర్ని ప్లానింగ్ చేసుకుంటూ చేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మంచి సినిమాలు మంచిగా హిట్గా ప్రజలు కూడా, ఆడియన్స్ కూడా ఆదరించి మరి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్తూ, నిజంగా వరుసగా 3 సినిమాలు హిట్ అవడం నిజంగా చాలా ఆనందం ఉంది. అందులో నేను భాగమైనందుకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మాకు గాడ్ ఫాదర్ నాకు డాడీ సుధీర్ వర్మ గారు, అలాగే మా కార్తికేయ డైరెక్టరు, సూర్య రైటర్ చందు గారు, మా లిరిక్ రైటర్ చైతన్య గారు, ఆయన రౌడీ ఫెలో డైరెక్టరు. సో వీళ్ళందరితో నిజంగా వీళ్ళందరూ నా సీనియర్స్ అండి. నేను డిపార్ట్మెంట్ చేసినప్పుడు నా సీనియర్స్. వీళ్ళందరూ పరిచయం అవడం వల్లే నా జీవితం ఈరోజు ఇలా ఉందని నేను అనుకుంటున్నాను. సో ఈ సభ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను వాళ్ళకి. ఫస్ట్ ముందుకు వచ్చి చేస్తానందుకు నిఖిల్ గారికి కూడా డెఫినెట్గా థ్యాంక్స్ తెలుపుకోవాలండి. సో సక్సెస్ఫుల్లీ 25 days రన్ అవుతుందంటే అదే తెలుస్తుంది మా సినిమా ఎంత బాగుందో. ఇది హాట్ సమ్మర్లో ఒక కూల్ మూవీ అంటున్నారు అందరూ కూడా. చాలా చక్కగా ఫ్యామిలీ అంతా వెళ్ళి ఎంజాయ్ చేసి ఒక క్లీన్ ఫిల్మ్ అండి ఇది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. And so once again I'd like to thank our producers for encouraging such new concepts. In కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేస్తాను ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్
ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి యంగ్ డైరెక్టర్స్ అందరికీ కొంచెం ఎంకరేజ్మెంట్లో ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా అండ్ నేను ఒకటే చెప్దాం అనుకుంటానండి, నాకు కొంచెం భయం వేసేదండి, అంటే సినిమా నో ఫియర్, యాజ్ వెల్ యాజ్ మీడియాస్ ఆల్సో విత్ మీ, సో హ్యావ్ నథింగ్ టు ఫియర్. అండ్ పబ్లిక్ నాతో పాటు ఉన్నారు, సో పబ్లిక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీస్ 3 films. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దెమ్ అహెడ్. అండ్ సినిమా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దీస్ 3 films, అండ్ ఈ 3 films నేను ఎప్పుడు మర్చిపోలేను. అండ్ థ్యాంక్ యూ గైస్. ఐఎమ్ గోయింగ్ టు బి బ్యాక్ విత్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్. నేను స్క్రిప్ట్స్ అనలైజ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు డూ ద బెస్ట్. అండ్ తను అన్నట్టు ఈ సక్సెస్ స్ట్రీక్ని ఇంకా కొనసాగుదామని నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మాకు మొత్తం హిట్ అయిందిరా, నైట్ ఏమో చాలా లేట్ అయిందిరా, ప్రపంచమంతా వద్దన్నా, పోలీసులొచ్చి పొమ్మన్నా, చెప్పుకుంటూ చేసు ఎత్తుకో బాటల్స్, పెంచకుండా ఏదా ముందోసు, ఫుల్తూ మస్తీరే ఆడపిల్లలైన అందరి కైలు హరాని విద్య కనిపెట్టారు చూడరా, మోసం జరిగిన ప్లేసు ఒక చోటుని లేదురా బాసు, వీళ్ళేమో చూసేరినాయి చతివాటమిది అల్లనాటి మేటి తాత మరి. స్వామి స్వామి రారా, స్వామి స్వామి రారా. Devana, see how they love him. వారు నాకు హీరో, మీరు